ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంవత్సరాల తర్వాత గిరిజన ప్రాంతం సుమారుగా ఆయన గెలిచిన 4.5 సంవత్సరాలు, సుమారుగా ఇంకా 3 నెలల్లో ఇంకా ఎలక్షన్ వచ్చి ప్రభుత్వం మారిపోయే టైంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా గిరిజన ప్రాంతం రావడం జరిగింది. ఆ గిరిజన ప్రాంతంలో పైగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి గిరిజన ప్రాంతం రావడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు కూడా రాలేదు, 4.5 సంవత్సరాలు అవుతుంది. మేము కూడా ఆశ్చర్యపోయాం, గిరిజనులందరూ కూడా మేము కూడా ఆశ్చర్యపోయాం. సర్లే వస్తున్నారు కదా, ఈ 4.5 సంవత్సరాలు గిరిజనులు పట్టించుకోకపోయినా సరే, ఆదివాసులను పట్టించుకోకపోయినా సరే, మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు, వాళ్ళు పడుతున్నట్టు బాధలు, కష్టాలు, సాధకం ఇవన్నీ కూడా తీరుస్తాడేమో. ఒక ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నాడు కదా, సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా ఈరోజు గిరిజన ప్రాంతంలో వైసీపీలు గెలిచినప్పటికీ, ఎంపీ గెలిచినప్పటికీ ఇప్పటి వరకు పట్టించుకోకపోయినా ఇప్పటికైనా పట్టించుకుంటాడేమో ఒక ఆశాభావం అయితే గిరిజన ప్రజలు వ్యక్తం చేశారు. కానీ చూస్తే వచ్చారు, స్కూల్ పిల్లలతో కూర్చోబెట్టి బహిరంగ సభ ఏదో పబ్లిక్ మీటింగ్ పెట్టినట్టు పెట్టారు. ఆ మీటింగ్లో కూడా ఏదో ట్యాబ్స్ పంచుతామని చెప్తూ పిల్లలందరినీ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4 నుంచి 4 వరకు, పొద్దున్న 9 నుంచి 4 వరకు కూడా అట్లానే కూర్చోబెట్టి కనీస సదుపాయాలు అందించుకుంటా పిల్లలందరినీ కూడా ఇబ్బంది పెట్టి, కనీస భోజన సదుపాయాలు కూడా అందించుకోకుండా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాన్ని చూసి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చినటువంటి కానుక గిరిజన ప్రాంత పిల్లలకి. అంతేకాకుండా మేము చూసాం, చింతపల్లినే సెలెక్ట్ చేసుకున్నారు. ఏంటబ్బా చింతపల్లి వస్తున్నారు అనుకున్నాం. కేవలం ఏదో బాక్సైట్ని ఎలా తీసుకువెళ్ళాలి, రేపొద్దున్న ఎలా తప్పుకెళ్ళాలి, బడా కంపెనీలకి బాక్సైట్ని ఎలా ఒప్పచెప్పాలి అనే ఒక ఉద్దేశం, సర్వే చేసుకోవడానికి వచ్చినట్టు ఉంది ఈరోజు చింతపల్లి చూస్తే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, బాక్సైట్ని పూర్తిగా వ్యతిరేకించి, బాక్సైట్ తవ్వకాలని పూర్తిగా వ్యతిరేకించి జీవో నెంబర్ 97 రద్దు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీరెన్ని ఈరోజు అక్రమ మైనింగ్ అంతా కూడా ఏజెన్సీలోనే జరుగుతుంది. లాటరైట్ మైనింగ్ అక్కడ చింతపల్లిలో కానీ అరకు వ్యాలీలో కానీ జరుగుతుంది. క్యాల్సైట్ కానీ ఇతర మైనింగ్ అంతా కూడా, ఎక్కడ కూడా ఈ అక్రమ మైనింగ్ మీద సుమారుగా 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ రౌతులపూడిలో కానీ, లేకపోతే అక్కడ రంపచోడవరంలో కానీ, పాడేరు ఏరియాలో కానీ, అదే విధంగా అరకు ఏరియాలో కానీ ఈ అక్రమ మైనింగ్ మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ విషయంలో గిరిజన ప్రాంత ప్రజలు ఎవ్వరు కూడా ఈ రోజు వైసీపీ నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. అనేక సమస్యలు ఉన్నాయి గిరిజన ప్రాంతంలో, అనేక సమస్యలకి పుట్టిందే ఇల్లుగా ఈరోజు గిరిజన ప్రాంతం అంతా కూడా ఉంది. రంపచోడవరం దగ్గర నుంచి ఆ పాడేరు కానీ, అరకు కానీ, ఇక్కడ పాలకొండ కానీ, సాలూరు కానీ, కురుపం కానీ, ఇదంతా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలవరం కానీ, అన్ని ప్రదేశాల్లో కూడా సమస్యలు ఎక్కడ అడుగు తీసి అడిగేస్తే సమస్యలే స్వాగతం పలిగేటువంటి పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో, అది కూడా మీ పుట్టినరోజు సందర్భంగా వస్తూ కనీసం గిరిజన సమస్యల మీద, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాల మీద, లేకపోతే అభివృద్ధి మీద, సంక్షేమం మీద మాట్లాడకుండా కనీసం స్పందించకుండా వెళ్ళిపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేయాల్సినటువంటి పని అయితే ఇది కాదు అని మేము చెప్తున్నాం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలో ఎక్కడ కూడా జిల్లా హాస్పిటల్ లేకపోతే 2 ప్రాంతాల్లో జిల్లా హాస్పిటల్ చేశాం. సిహెచ్సిలు ఉంటే ఏరియా హాస్పిటల్ చేశాం. పిహెచ్సిల్ని చాలా వాటిని సిహెచ్లుగా చేశాం. మినీ పిహెచ్లు పెట్టాం. అంతెందుకు ఈరోజు వీళ్ళేదో గొప్పలు చెప్పుకుంటూ మేమేదో మెడికల్ కాలేజీలు కట్టేస్తున్నాం, లేకపోతే హాస్పిటల్ కట్టేస్తున్నాం అనే గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఎక్కడ చూసినా సరే, ఏ పేపర్లో చూసినా, ఈ టీవీలో చూసినా డోలీల మోత విపరీతంగా పెరిగిపోయింది గిరిజన ప్రాంతంలో. ఎక్కడికి వెళ్ళినా సరే గర్భిణీ స్త్రీల నుంచి అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు డోలీల్లో మోసుకొచ్చేటువంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక అంబులెన్స్ని పంపించి, ఆ అంబులెన్స్ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఒక ఫీడర్ అంబులెన్స్ అని, ఒక బైక్ అంబులెన్స్ పెట్టి, ఆ బైక్ అంబులెన్స్ ద్వారా ఎక్కడికైతే మెయిన్ రోడ్లోకి వచ్చి అక్కడ నుంచి అంబులెన్స్ దాకా ఆ పేషెంట్స్ని తీసుకొచ్చి అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్లేటువంటి ప్రక్రియ గతంలో తెలుగుదేశం పార్టీలో చూసాం. ఇప్పుడు డోలీతో తీసుకొచ్చేటువంటి పరిస్థితి,
పేషెంట్స్ కానీ గర్భిణీ స్త్రీలు కానీ దారి మధ్యంలోనే ప్రాణాలు విడిచేటువంటి పరిస్థితి, ఇంత దుస్థితి. ఇప్పుడు నాగరికతగా పెరుగుతున్న కొద్దీ గిరిజన ప్రాంతంలో కనీస అవసరాలకు దూరం అయిపోయినటువంటి పరిస్థితి ప్రభుత్వంలో చూస్తున్నాం. చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు కూడా. ఈరోజు ప్రపంచ దేశాలంతా కూడా, మిగతా రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలు కానీ మారుమూల ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్ని విధాలుగా వెనక వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. చాలా బాధాకరమైన విషయం. రోడ్లు చూస్తే ఎక్కడికక్కడ గుంతలుగా ఉన్నాయి. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి గిరిజన ప్రాంతం అంతా కూడా, మారుమూల ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసిన వాడికి అంతా తెలుగుదేశం పార్టీది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని ఇప్పుడున్నటువంటి మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత అనేక మారుమూల ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఇచ్చినోడికి అంతా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈరోజు చూస్తే కనీసం ఒక్క రాయ పిక్క కూడా రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. తాగునీరు అయితే ఈ రోజు కూడా కొండ ప్రాంతంలో కొండల్లోకి వెళ్ళి బిందులతో తెచ్చుకునే పరిస్థితి. ఆ రోజు మేము సోలార్ బోర్స్ పెట్టించాం, లేకపోతే గ్రావిటీతో నీళ్లు గ్రామాల్లోకి వచ్చే విధంగా మేము తీసుకొచ్చాం. ఈరోజు ఊటల్లో మళ్ళీ ఏదైతే ఆ ఊటలు అంటారో ఆ ఊటల్లోకే వెళ్ళి మళ్ళీ నీరు తాగేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాను మేము, అనేక ప్రాంతాలు తిరిగాం. మేము కూడా అన్ని దగ్గర కూడా ఇదే పరిస్థితి. మేము పోరాటాలు చేస్తున్నాం, ప్రజల కోసం మేమంతా కూడా కష్టపడుతున్నాం. కానీ ప్రభుత్వం నుంచి కనీసం చిల్లి గవ్వ కూడా వాళ్ళకి శాంక్షన్ చేయకపోతే అది ఎంత దుర్మార్గం అని చెప్పి కూడా మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మారుమూల ప్రాంతాలన్నింటిలో కూడా మారుమూల ప్రజలందరూ కూడా అక్కడ నిరుపేదరికంతో ఈరోజు బాధపడుతున్న పరిస్థితి. కనీసం ఇల్లు కట్టుకోవడానికి ఒక రూపాయి కూడా ఇవ్వటం లేదు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏదైతే ఎన్టీఆర్ గృహాల కింద మేము ఇల్లుని శాంక్షన్ చేసామో ఆ శాంక్షన్ చేసినటువంటి ఇల్లులకి ఇప్పుడు కూడా బిల్లులు రాలేనటువంటి పరిస్థితి. బిల్లు ఒక రూపాయి కూడా బిల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఏదైతే మొన్న కొత్తగా ఏదో పథకం తీసుకొచ్చి మేము ఇల్లు ఇస్తామని చెప్పారు. ఆ ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితిలో మేము చాలా గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే ఇల్లు ఇస్తున్నామంటే పట్టాలు ఇస్తున్నారంట. కేవలం ఏదో కాగితాలు ఇచ్చి ఆ కాగిత పట్టాలు ఇచ్చి ఇదే మీ ఇల్లు అని చెప్పేటువంటి పరిస్థితి. అరకువేలు పాడేరు నియోజకవర్గాల్లో అయితే కనీసం ఒక్కడికంటే ఒక్కడికి కూడా ఒక ఇల్లు కట్టించినటువంటి ఘనత అసలు లేదు. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క వ్యక్తికి కూడా, ఒక్క నిరుపేద గిరిజనకి ఒక్కడికి కూడా ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. ఇంత దుస్థితి ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఏర్పడింది. అలాంటిది ఏదో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి వస్తానంటున్న ముఖ్యమంత్రి కనీసం ఈ ఇష్యూస్ మీద మాట్లాడలేదు, కనీసం ఏం చేస్తామో చెప్పట్లేదు. గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి దుస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో గిరిజనులు పట్టడం చాలా బాధాకరం. ఎన్టీ రామారావు గారు ఐటీడీఎల్ పెట్టి ఆ రోజు 10th పాస్ అయినా ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే వాళ్ళందరికీ కూడా టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగ అవకాశాలు లోకల్ గా ఉండేటువంటి గిరిజనులకే ఇవ్వాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 3 తీసుకొచ్చాం. అందరికీ కూడా అవకాశం ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తూ జీవో నెంబర్ 3 100% ఉద్యోగాల అవసరం కల్పించేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు చేశారు. మేము అమలు చేశాం కూడా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఆ జీవోని కొట్టేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా ఆ జీవో మీద వేయకపోవడం అనేది ఎంత, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఆదివాసుల మీద గిరిజనుల మీద ఉన్నటువంటి కపట ప్రేమ ఏదైతే ఉందో అది చూపిస్తుంది. అందరు కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఏదో వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్లు అన్నాడు. జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ఐటీడీఎల్లో ఉన్నట్టు బ్యాక్లాగ్ పోస్టులు అయితేనేమి, లేకపోతే స్పెషల్ డిఎస్సి తీసి గిరిజనులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం నిరుద్యోగులందరం కూడా. సుమారుగా 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క స్పెషల్ డిఎస్సి కానీ ఒక్క డిఎస్సి అయినా తీసారా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం ఒక్కటంటే ఒకటి కూడా తీయలేని పరిస్థితి. జీవో నెంబర్ 3 కాపాడలేని పరిస్థితి. ఈరోజు నిన్న చూసాం, పిల్లల్ని కూర్చోబెట్టి ట్యాబ్లు ఇస్తామన్నారు. దానికంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద గిరిజన పిల్లలకి, బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో, కాన్వెంట్ స్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ సీట్లను తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఉచితంగా ప్రభుత్వ డబ్బుతో ఉచితంగా చదివించేటువంటి కార్యక్రమం చేశాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్పెషల్ ఏదైతే ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ సీట్లన్నీ కూడా తీసేసిన పరిస్థితి. అదే చదువుకుంటున్న పిల్లల్ని, అది కూడా గవర్నమెంట్ ఐటీడీఏ డబ్బుతో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్న పిల్లల్ని ఈరోజు స్కూల్ సీట్లు తీసేసి
వాళ్ళందరినీ కూడా డ్రాప్ అవుట్స్ గా ఇంట్లోనే మిగిలిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి స్కూల్ పిల్లలకి ఏదో ట్యాబ్స్ పంచుతామని చెప్పి ఒక నాటకంతో మొదలు పెట్టాడు ఇవాళ. ఇవన్నీ చూసుకున్నట్టయితే అనేక సమస్యలు ఎందుకు మనకు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ మేము ఉన్నప్పుడు తూచా తప్పకుండా సప్లాన్ నిధులంతా కూడా గిరిజన ప్రాంతానికే గిరిజనులకే వెచ్చించి ఖర్చు పెట్టేటువంటి ఒక ప్రయత్నం ఒక పూర్తి స్థాయిలో జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే అనేక పథకాలకి మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి పథకాలకి వాళ్ళందరికీ కూడా ఈ సప్లాన్ నిధులంతా కూడా దారి మళ్లించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మేము ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ లేకపోతే ఎంపీలకు కానీ సప్లాన్ నిధులు మేము ఖర్చు పెట్టి గత 2014 నుంచి 2019 వరకు మేము ఖర్చు పెట్టినటువంటి సప్లాన్ నిధుల యొక్క శ్వేతపత్రం మేము రిలీజ్ చేస్తాం. ఓపెన్ డిబేట్ ఎక్కడికైనా సరే మేము డిబేట్ చేయడానికి వస్తాం. ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఎవరైనా డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. ఈ సందర్భంగా కనీసం సప్లాన్ నిధులు కూడా గిరిజనులకు వాడలేనటువంటి దుస్థితిలో ఈ రోజు మన రాష్ట్రం ఉందంటే చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో అభివృద్ధి చేయాలి, సంక్షేమం జరగాలి, అలాంటిది కనీసం కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉండడం చాలా చాలా బాధాకరం.